ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి మండలంలోని పాపిరెడ్డిపల్లె అనేటువంటి ఊరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కురబ లింగమయ్య అనేటువంటి వ్యక్తిని తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు దాడి చేసి హత్య చేయడం జరిగింది. ఈ హత్య జరిగిన తర్వాత దీనికి కారకులైనటువంటి వాళ్ళు, ఈ హత్యలో పాల్గొన్నటువంటి వాళ్ళందరినీ కూడా మీరు దోషులుగా పేర్లు రికార్డులో నమోదు చేయలేదు, మీరు కొందరు తప్పియడానికి అధికార పార్టీకి తలొగ్గి మీరు చేస్తున్న చర్యలు కరెక్టుగా లేవు అని ఈ మధ్యకాలంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు అక్కడ విమర్శించడం జరిగింది. సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ఎవరైతే హత్యకు గురైనరో ఆ కురబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి నిన్నటి రోజున పాపిరెడ్డిపల్లెకు పోవడం జరిగింది. పోయి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత విలేకరులతో మాట్లాడుతూ ఈ హత్య జరిగిన విధానాన్ని వివరిస్తూ, ఈ హత్యలో న్యాయం జరిగే విధంగా పోలీసులు ప్రవర్తించడం లేదు, ఇది మంచిది కాదు, మీరు ఇలా చేస్తూ ఉంటే మేము అధికారంలోకి వచ్చే మిమ్మల్ని గుడ్డలు ఊడదీయాల్సింది వస్తుంది అన్నాడు. అంటే జనరల్గా రాయలసీమ భాషలో గుడ్డలు ఊడదీయడము అంటే మేము ఎదురుగా పోయి రా బాబు నేను నీ బట్టలు ఊడదీయడం అని అర్థం కాదు. గుడ్డలు ఊడదీయడం అంటే నీ ఉద్యోగం పోగొట్టుకుంటావు అని అర్థం. జనరల్గా మనము చాలా మాండలికాలు వాడుతూ ఉంటాం కదా. తెలంగాణలో చూస్తాం, ముక్కు నేలకు రాయమన్నాడు అంటారు, అంత మాత్రం ముక్కును తీసుకుని నేలకు రాస్తారా? కాదు కదా. అంటే మీ ఉద్యోగాలు పోతాయి, మీరు నిష్పక్షపాతంగా అధికార పార్టీకి తలగ్గకుండా విచారణ చేయండి అలాంటి వాళ్ళ పోలీసుల గురించి చెప్పడం జరిగింది. సరే, దీనికి ప్రతిస్పందనగా స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐ సుధాకర్ యాదవ్ స్పందిస్తూ, జగన్ నువ్వు ఇచ్చిన ఉద్యోగం కాదు, నువ్వు ఇచ్చే జీతం కాదు, బట్టలు ఓడదీయడానికి ఇదేం అరటి తొక్క కాదని మాజీ సీఎంను పట్టుకొని ఏకవచనంతో పిలవడం జరిగింది. రైట్, నువ్వు జగన్మోహన్ రెడ్డినే ఏకవచనంతో పిలిచినప్పుడు సుధాకర్ నువ్వు ఎస్ఐ అయినా నిన్ను కూడా సుధాకరే అనొచ్చు, ఇబ్బంది ఏం లేదు. నువ్వేం పైనుంచి దిగి రాలేదు కదా. సుధాకర్, నువ్వు ఇక్కడ ఒక అర్థం చేసుకోవాలి. నువ్వు గీన ఆ హత్యకు సంబంధించి కరెక్ట్ అయినటువంటి డైరెక్షన్లో నువ్వు విచారణ చేసింటే, ఇదో నేను ఈ విధంగా విచారణ చేసినానని నువ్వు మీడియా ముందుకు వచ్చి నువ్వు ప్రకటన చేయవచ్చు, లేదా మీ డిపార్ట్మెంట్లో పై అధికారులకు నువ్వు చెప్పవచ్చు. కానీ అలా చెప్పకుండా ఏం జరుగుతుంది ఎవరికి తెలియకుండా దాచిపెడుతున్నావంటే అక్కడ ఎంత పక్షపాత ధోరణిగా నువ్వు వ్యవహరిస్తున్నావో క్లియర్గా అర్థమవుతుంది. అదే కాదు, ఈరోజు చాలా ప్రూఫ్స్ బయటకు వచ్చినాయి. నువ్వు ఎవరు అసలు? నువ్వు ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఒక స్టేషన్కి సంబంధించి ఒక మండలంలో. కానీ నీ ఈ ఫోటోలు నువ్వు ఎవరెవరితో ఫోటోలు తిరిగినావు? నారా లోకేష్కి నీకేం సంబంధం? అచ్చెన్నాయుడు నీకేం సంబంధం? పుట్టా సుధాకర్ యాదవ్కి నీకేం సంబంధం? యనమల రామకృష్ణుడికి నీకేం సంబంధం? అంటే తెలుగుదేశం నాయకులందరితో కలిసి పర్సనల్గా ఫోటోలు దిగాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వాళ్ళ యొక్క పుట్టినరోజు వేడుకలు ఎందుకు పాల్గొనాలి? వాళ్ళ యొక్క ఏర్పాటు చేసినటువంటి నూతన సంవత్సర వేడుకలు ఎందుకు పాల్గొనాలి? పాల్గొనడం అంటే వాళ్ళు ఏదో నీ ప్రాంతానికి వచ్చినప్పుడు, నీ స్టేషన్ పరిధిలోకి వచ్చినప్పుడు వాళ్ళు మంత్రులుగానో ఎమ్మెల్యేలుగానో ఉంటే మర్యాదపూర్వకంగా వాళ్ళు సాధారణంగా ఆహ్వానించవచ్చు. కానీ మీరే యూనిఫామ్ లేకుండా సివిల్ డ్రెస్సులు అమరావతికి తెలుగుదేశం పార్టీ కార్యాలయాలకు పోయి పసుపు రంగుతో కూడినటువంటి బుక్కెలు ఇస్తావా? ఇది తప్పు కదా. అంటే ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న, ఇలాంటి ప్రవర్తన ఉన్న, ఒక పార్టీ కొమ్ముగాసి మనస్తత్వం ఉన్న నువ్వు ఈ విచారణ సక్రమంగా చేస్తావని ఎలా అనుకుంటారు? అదే కదా ప్రాబ్లం. అక్కడ చేయట్లేదు. చేయడమే కాకుండా ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఏకవచనంతో జగన్ అంటావా? అను ఇబ్బంది ఏం లేదు. ఖచ్చితంగా నీ సొక్క ఓడమైతే గ్యారంటీ. ఎందుకు చెప్పమంటావా? నువ్వు ప్రభుత్వ ఉద్యోగివి, ప్రభుత్వ ఉద్యోగంలో ప్రవర్తించలేదు, తెలుగుదేశం నాయకులతో సంబంధాలు ఉన్నాయని క్లియర్ కట్గా మన సోషల్ మీడియాలో ఎవిడెన్స్ ఉన్నాయి. వీటిపైన మీ డిపార్ట్మెంట్ పరంగా విచారణ చేస్తే నీ ఉద్యోగం ఊడిపోద్ది, దాని మూలంగా నీ బట్టలు ఊడిపోతాయి. ఆ డైరెక్షన్లో అయినా నీ బట్టలు ఊడిపోతాయి. లేదు, రెండో డైరెక్షన్ తీసుకున్నప్పుడు, రెండో కోణం తీసుకున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి రోజు నీ బట్టలు ఉడదీస్తారు, అంటే నీ ఉద్యోగం తీసేస్తారు. ఉద్యోగం పోతే నీకు యూనిఫామ్ ఉండదు కదా. అంటే ఏదేమైనా ఖచ్చితంగా నీ బట్టలు ఊడడం అయితే ఖాయం. దేనికి మీకు? నీకంత రాజకీయాలు రావాలనుకుంటే, నువ్వు ఏదైనా చెయ్యాలనుకుంటే జాబ్కు రాజీనామా చేయి. నువ్వు అంత సచ్చీలుడివే. ఆల్రెడీ అక్కడ వినపడుతున్నాయి కదా, స్థానికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు ప్రెస్ మీట్ మీరు చెప్పారు కదా, నీకున్న ఆస్తుల విలువ, నీకున్న అక్రమ ఆస్తులు. ఒక ఎస్ఐకి వచ్చి ఉద్యోగం ఎంత? అనంతపురంలో డూప్లెక్స్ అంట, రామగిరిలో ఏదో పొలాలంట, ఇంకోసారి అంట చెప్తున్నారు. మొత్తం ఆస్తులు చిట్టాలు చెప్తుండ్రు. వీటన్నిటి సమాధానం చెప్పు. ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే. తప్పించుకునే అవకాశమే లేదు. నోటెడ్. ఇప్పుడు రెండు ఉన్నాయి. ఇప్పుడున్న ప్రభుత్వము
నీతి నిజాయితీ ఉంటే మీ డిపార్ట్మెంట్ పరంగా నీ మీద విచారణ జరిపితే ఇట కేసు పరంగానైనా నీ యొక్క అక్రమాస్తుల పరంగానే ఏదో ఒక రూపంలో నీ ఉద్యోగం పోద్ది, అంటే నీ బట్టలు ఊడిపోతాయి. లేదు వీళ్ళు జరపలేదు పక్షపాత ధోరణి మావాడు మాకు సపోర్ట్ చేస్తుండ అనుకో, నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చి నీ బట్టలు ఊడిపోతాయి. అంటే తప్పని లేదు జగన్మోహన్ రెడ్డి. బట్టలు ఊడదీస్తామంటే మీరు సక్రమైన పద్ధతిలో పోకపోతే మీ ఉద్యోగాలు పోగొట్టుకుంటారు, మీకు ఎందుకు మీ ఉద్యోగాలు చేసుకోమని దాని అర్థం. అంతేగాని జగన్మోహన్ రెడ్డికి సరదై పాపం ఆయన ఏం వార్డు మెంబర్ కూడా కాదు కదా, వచ్చి నీ యూనిఫామ్ పట్టుకొని ఊడదీచ్చాలన్నాడు. కొంచెం ఆలోచించుకోవాలి, అర్థం చేసుకోవాలి మాండలికాలను. ఇంకా ఏమంటావు, చదువుకొని ఉద్యోగం తెచ్చుకున్నావు కష్టపడి. అంటే చదువుకోకుండా ఉద్యోగం ఎట్లా వస్తుంది అనుకున్నారు? కానిస్టేబుల్ అయినా, హోంగార్డ్ అయినా, లేదా ఎస్ఐ అయినా, సిఐ అయినా, డిఐజీ అయినా, డీజీపీ అయినా, ఇంకొకరైనా ఎస్పీ అయినా ఎవరైనా చదువుకుంటేనే కదా, మీరు ఒక్కరే కాదు కదా. అసలు మీరు నన్ను అడిగితే విమర్శించే హక్కే మీకు లేదు. క్లియర్ ఎవిడెన్స్ ఉన్నాయి. మీరు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిగా కేవలం ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ యూనిఫామ్ వేసుకుంటూ ఒక తెలుగుదేశం కార్యకర్తగా మీ ఆలోచనలు మీ యొక్క విధానంలో క్లియర్గా అర్థమైపోతుంది. కాబట్టి మీరు విమర్శించే హక్కు లేదు. ఇంకా కొంతమంది అంటారు పోలీస్ సంఘం తరఫున, సరే మీరు పోలీస్ సంఘం తరఫున జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, మీరు విమర్శించండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అట్లా అనట్లేదే, తప్పు చేసిన వాళ్ళని అంటున్నారే. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు బట్టలు ఊడదీస్తేనే తప్పు అనేటువంటి ఇబ్బంది మీకు కలిగితే, గతంలో అదే అనంతపురం జిల్లాలో తాటిపత్రికి చెందినటువంటి జేసీ బ్రదర్స్ మా ప్రభుత్వం రాని మా బూట్లు నాకే పోలీసులు తెచ్చుకుంటాం అన్నరే. ఆ మాట ఇబ్బంది అనిపించలేదా మీకు? ఎక్కడ పోయినాయి మీ మనోభావాలు? తర్వాత మా ఇంట్లో పనిచేసే వాళ్ళు తెచ్చుకుంటామన్నారే, అప్పుడు ఎక్కడ పోయి మీ మనోభావాలు? అదే అచ్చెన్నాయుడు దెంగి తినడానికి వచ్చింది అన్నాడే, అప్పుడు ఎక్కడ పోయి మీ మనోభావాలు? ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసార్లు పోలీసులు దూషించిండే వైసీపీ గవర్నమెంట్ ఉన్నాగా, ఎక్కడ పోయి మీ మనోభావాలు? అంటే మీరు తప్పు చేస్తుండ్రు. ఏ పార్టీ అధికారంలో ఉంటే మీ ప్రమోషన్ల కోసమో మీకు కోరుకున్న చట్ట పోస్టుల కోసమో మీరు ఒక పార్టీలో వంత పాడుతుండ్రు. అదే ఇక్కడ వచ్చిన సమస్య. అది మంచిది కాదు. ఒకటే గుర్తుపెట్టుకో సుధాకర్, ఇక్కడ నువ్వు నీకు రాజకీయంగా ఇంట్రెస్ట్ ఉంటే ఉద్యోగానికి రాజీనామా చేయి, పోటీ చేయి. అప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఏకవచనంతో పిలిచినా నేను ఎవరు పట్టించుకోరు, లేదు ఒక రకంగా సంబోధించిన ఎవరు పట్టించుకోరు. కాకపోతే నువ్వైతే తప్పించుకునే అవకాశం అస్సలు లేదు. ఎందుకంటే సోషల్ మీడియా క్లియర్ కట్గా ఎవిడెన్స్ దొరికిపోయినాయి. ఇది ఒక్కరో మనసులో పెట్టుకునేది ఏముందిలే, టార్గెట్ ఫిక్స్ అయినాక చూద్దాం ఎటువైపు పోతాడు సుధాకర్.